ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని తానేనని వెంకటరెడ్డి వెల్లడించారు. రానున్న ఏడాదిన్నర కాలం నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలో కొనసాగాలో నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి తెలిపారు. షర్మిల ఘటన దురదృష్టకరమని, అందరూ దీనిని ఖండించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ నిధులు తెచ్చుకుంది నేనే 2 రాష్ట్రాలలో, నేషనల్ హైవేస్ కానీ టెక్స్టైల్స్ కానీ అన్నీ. కానీ తెలంగాణ ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లో కొద్దిగా ఉండి నా కాన్ఫిడెన్స్ ఇంకా 1.5 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి కాన్ఫిడెన్స్ అభివృద్ధి మీద దృష్టి పెట్టినా ఒక నెల రోజుల ముందు రాజకీయాలన్నీ కూడా మాట్లాడతాం. ఏ విధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా కోరుకున్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుందో అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీనా, తెలుగుదేశం, టీఆర్ఎస్, వైఎస్ఆర్పీనా ఏది ఉన్నా సరే ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. నన్ను